మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇది ఎందుకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనము. అబ్రాహాము తన మేనత్త అయిన యాకోబేతును పెండ్లి చేసుకునిను. ఆమె అతనికి మిరియాము, అహరోను, మోషేలను కనిను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇదొక నేను తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు నమ్ము తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా తండ్రి. తండ్రి, నన్ను నిధులు చట్టం మరుగుపరచండి ప్రభా తండ్రి. నన్ను త్వరగా సాధారణంగా వాడుకోండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి వినగల తీరులు గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు ఎన్నిచ్చిన అమృతమాలు విన్నముగా నడిపించినాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది తల్లులు తమ బిడ్డలను ఆత్మీయంగా పెంచడంలో, భయభక్తులతో పెంచడంలో గొప్ప పాత్ర వహించారని చెప్పవచ్చు. అనేక మంది తల్లులు అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక తల్లిని గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఒక తల్లిని గురించి మనం ధ్యానించుకుందాం. ఆమె పేరు ఏంటంటే యాకోబేతు. ఆమె మిరియాము, అహరోను, మోషేల యొక్క తల్లి. ఆమె తన ముగ్గురు బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచింది. తన ముగ్గురు బిడ్డలను దేవుని యందు భయభక్తులతో పెంచింది. ఆ ముగ్గురులో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురులో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మోషే పుట్టిన సమయంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. మోషే పుట్టిన సమయంలో పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఎందుకంటే ఎంతో భయానకమైన వాతావరణంలో ఆమె మోషేకి జన్మనిచ్చింది. ఎంతో భయానకమైన వాతావరణంలో మోషేకి జన్మనిచ్చింది. చూడండి, ఏ తల్లైనా బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తుంది కదా. అదే మగబిడ్డ అయితే ఇంకా ఆనందిస్తుంది. మరి ఒక పండుగగా చేసుకుంటుంది. తన బంధువులను, మిత్రులను, స్నేహితులను అందరిని పిలిచి ఒక పండుగగా చేసుకుంటుంది. కానీ అలా చేసుకునే యోగ్యత, అలా చేసుకునే భాగ్యము యాకోబేతుకు అక్కడ లేదు. ఎందుకంటే వారు ఎక్కడ నివసిస్తున్నారు అంటే ఐగుప్తులో నివసిస్తున్నారు. వారు ఐగుప్తులో ఆ ఫరోకి బానిసలుగా వారు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. మరి వారు బానిసలుగా ఉండడం మాత్రమే కాక వారికి మగబిడ్డ పుడితే నిర్దాక్షిణంగా తీసుకుని వెళ్ళి నైలు నదిలో పారవేయాలని కఠినమైన ఫరో ఆజ్ఞ అమల్లో ఉన్న దినాల్లో వారు ఉన్నారు. మగబిడ్డ పుడితే నైలు నదిలో తీసుకెళ్ళి పడేయండి అని ఫరో యొక్క ఆజ్ఞ అన్నమాట. ఎందుకని మగబిడ్డ పుడితే నైలు నదిలో ఎందుకు పారవేయమన్నాడు ఫరో? చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, అయితే ఫరో హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులకు ఆజ్ఞనిచ్చాను. ప్రతి కుమారుని పారవేయండి నైలు నదిలో, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. అయితే చూడండి, ప్రపంచంలో ఉన్న అన్ని నదులన్నిటిలో గొప్ప నది అంటే పెద్ద నది, పొడవాటి నది ఏది అంటే నైలు నది. అందులో అనేకమైన మొసళ్ళు ఉంటాయంట. ఆ నదిలో అనేకమైన మొసళ్ళు ఆ నైలు నదిలో ఉంటాయి. మరి ఆ యొక్క అందులో పడిన వాళ్ళు ఇక మళ్ళీ మనకి అడ్రస్ ఉంటారు అన్నమాట. ఆ విధంగా ప్రతి పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నైలు నదిలో పడవేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా చూడండి, యాకోబేతు పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించాలి.
యాకోబేదు యొక్క పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది? ఎవరికైనా ఎట్లా ఉంటుంది చూడండి. ఆ రోజుల్లో అల్ట్రాసౌండ్లు కానీ స్కాన్లు కానీ ఏమి లేవు. మగబిడ్డ ఆడబిడ్డ అని తెలుసుకోవడానికి అలాంటివి ఏమీ లేవు. కానీ తన గర్భంలో ఉన్న బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ ముందుగానే తెలుసుకోగల సదుపాయాలు అప్పుడేం లేవు. తమకు మగబిడ్డ పుట్టడంతో ఏం చేయాలో తెలియని భయానకమైన పరిస్థితుల్లో కూడా యాకోబేదు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసి తన బిడ్డను దేవుని కొరకు పెంచాలని నిర్ణయించుకుంది. అంటే ఆ పరిస్థితుల్లో మోషే జన్మించాడు కనుక దేవుని కొరకు ఆ మోషేను పెంచాలని నిర్ణయించుకుంది యాకోబేదు. ప్రియులారా, అదేవిధంగా చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉంట చూచి 3 నెలలు వాడిని దాచెను. వాడు సుందరుడై ఉంట చూచి ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు దాచింది. సుందరుడై ఉంట చూసి. యాకోబేదు తాను జన్మనిచ్చిన బిడ్డలో ఏదో ఒక ప్రత్యేకతను చూసిందండి. తాను జన్మనిచ్చిన బిడ్డలో ఒక ప్రత్యేకతను చూసింది. అతడు దివ్య సుందరుడై ఉంట భౌతిక నేత్రాలతో చూసింది. అతడు దివ్య సుందరుడై ఉంట తన భౌతిక నేత్రాలతో చూసింది. అదేవిధంగా అతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని తన ఆత్మీయ నేత్రాలతో చూసింది. అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది, ఆ బిడ్డలో ఏదో ప్రత్యేకత ఉందని తన ఆత్మీయ నేత్రాలతో చూచింది. అందుకని ఆ బిడ్డను తమతో ఉంచుకోవడం తమ కుటుంబం అంతటికి ప్రాణాపాయం అని తెలిసినప్పటికీ, తమతో ఉంచుకుంటే ప్రాణాపాయం అని తెలిసినప్పటికీ ఆ బిడ్డను నైల్ నదిలో పారవేయాలని అనుకోలేదు. కానీ విశ్వాసంతోనే పెంచాలని నిర్ణయించుకుంది. ఇది చాలా సాహసోపేత కార్యం. ఈ కార్యానికి తల్లిదండ్రులు సమ్మతించారు, బిడ్డలు కూడా ఏకీభవించారు. కానీ లోపల గుక్క తిప్పకుండా ఏడ్చే చంటి బిడ్డ యొక్క ఏడ్పు బయట గస్తీ తిరుగుతున్న సైనికులు, లోపల బిడ్డ ఏడుస్తుంటే మరి బయట గస్తీ తిరుగుతున్న సైనికులు వినపడదా? కాబట్టి 3 నెలలు మాత్రమే ఆ యాకోబేదు ఆ మోషేని దాచగలిగింది. కాబట్టి ఒక్క మాటలు చెప్పాలంటే మృత్యువు నుండి బిడ్డను దాచారు. నేడు మన బిడ్డలను కూడా ఎవరిని మృంగుదమా అని వెతుకుతూ తిరుగుతున్న అపవాది నుండి మనం దాచుకోవాలి. ఎవరిని మృంగుదమా అని తిరుగుతున్న అపవాది నుండి మన బిడ్డలను మనం ఏం చేయాలి? దాచుకునే వారిగా ఉండాలి. దాచుకోవాలి మన బిడ్డలను, జాగ్రత్తగా పెంచుకోవాలి మన బిడ్డలను, భయభక్తులతో పెంచుకోవాలి మన బిడ్డలను. వారు ఏమి వింటున్నారో, ఏమి చూస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో మనం గమనిస్తున్నామా? మన బిడ్డలను గమనిస్తున్నామా? వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమి చూస్తున్నారు, ఏమి వింటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అన్న విషయాలను మనం గమనిస్తున్నామా? మనం ఒకసారి ప్రతి తల్లి ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. మనము గమనిస్తున్నామా? ప్రతి తల్లి గమనించుకోవాల్సిన విషయము ఇదన్నమాట. వారు ఏమి చూస్తున్నారు, ఏమి వింటున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ప్రతి తల్లి గమనించుకోవాల్సిన విషయం. అయితే బిడ్డలను పట్టించుకోవడం అంటే చూడండి, వారు అడిగిందల్లా కొనివ్వడం కాదు. బిడ్డలను పట్టించుకోవడం అంటే వారు అడిగిందల్లా మనం కొని ఇచ్చేయడం కాదండి. అది కాదండి ప్రేమ అంటే. వారిని భయభక్తులతో మనం పెంచేవారిగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు బిడ్డలను కూడా నీవు తీసుకుని వెళ్ళేవారిగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి బిడ్డ మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలదని మనం గుర్తించాలి. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల మీద, ప్రతి ఒక్క బిడ్డ మీద దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని మనము గమనించాలి. దేవుని రాజ్య పనిలో వారు వాడబడేలా వారిని చిన్ననాటి నుండి మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులతో మనము గమనించేవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులతో ఉండేవాళ్ళ పెంచేవారిగా ఉండాలి. ఆ బిడ్డ యొక్క దినములన్నీ
దేవుని గ్రంథంలో ముందుగానే లిఖితమై ఉంటాయని మనకు తెలుసు. ఆ బిడ్డ యొక్క దినములు దేవుని గ్రంథంలో ముందుగానే లిఖితములై ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అందుకని దావీదు అంటున్నాడు కదా, చూడండి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం చూసినట్లయితే 13 నుండి 16 వచనంలో నేను చదువుతున్నా చూడండి. నా ఆంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఒకటైనా కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపించబడుతుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులంగా మనము మన బిడ్డలను దేవుని అడుగుజాడల్లో నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతైనా ఉన్నది ప్రియులారా. ఇది కేవలం తల్లి బాధ్యత అని తండ్రులు అనుకోకూడదు, లేకపోతే తండ్రి బాధ్యతని తల్లులు అనుకోకూడదు, తండ్రి బాధ్యతని తల్లులు అనుకోకూడదు. ఇరువురు తమ బిడ్డలను దేవుని భయభక్తుల్లో మనం పెంచేవారిగా ఉండాలి. ఇరువురు కూడా తమ బిడ్డలను దేవుని భయభక్తుల్లో మనం పెంచేవారిగా ఉండాలి. కాబట్టి దేవుని వాగ్దానాలు మన బిడ్డల జీవితంలో సంపూర్ణంగా నెరవేరడం అపవాదికి ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. దేవుని వాగ్దానాలు మన బిడ్డల పట్ల నెరవేరడము అపవాదికి ఏ మాత్రం ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలి. కాబట్టి వారు ఇంకా ఎదగక ముందే చింతనలోనే వారిని చంపివేయాలని ఏం చేస్తాడు? వారిని ప్రయత్నం చేస్తాడు ఈ అపవాది. వారు ఇంకా ఎదగక ముందే వారిని చంపివేయాలని ప్రయత్నం చేస్తాడు ఈ అపవాది. కాబట్టి వారి పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉందని మనం గుర్తించాలి. మన బిడ్డల పట్ల ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉందని ప్రతి తల్లి తండ్రి గుర్తించాలి. చూడండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. కాబట్టి దేవుడు ఎవరికి ఇస్తాడంట? గర్భఫలం అనేది ఈ బిడ్డ, నా బిడ్డను నేను ఇచ్చే బహుమానాన్ని, అంటే నీ ఇచ్చే బిడ్డను సరిగ్గా పెంచుతుందా లేదా, నా యందు భయభక్తులతో పెంచుతుందా లేదా అన్న ఉద్దేశంతో దేవుడు ఆ బహుమానాన్ని ఆ బిడ్డకి ఇస్తాడంట. ఆ బహుమానాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇచ్చిన చూడండి, మనకి ఎవరన్నా గిఫ్ట్లు ఇస్తే మనం ఇంత జాగ్రత్తగా దాచుకుంటాం కదా. మనకి ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే అది ఎంతగా దాచుకుంటాం, మనం ఎంత శ్రద్ధగా దాచుకుంటాం. మరి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మనం ఎలా ఉంచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా ప్రేమించాలి, ఆ బిడ్డ పట్ల ఎలా మనం ప్రేమను చూపించాలి. ఆ ప్రభు ఇచ్చిన ఆ యొక్క బహుమానాన్ని మనము ఆ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఆ దేవునికే ఇచ్చేవారిగా ఉండాలి. ఆ బహుమానాన్ని అంటే దేవుని సేవకై వాడబడేటట్లుగా చూసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి మన బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నాం, ఏ విధంగా మనం పెంచుతున్నాం? ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం ఇది. కాబట్టి ఈ విధంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదముస్తుంది దేవా ప్రభా తండ్రి, ఇదివరకునైనా ప్రభా ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు మాకు ఇచ్చిన బిడ్డల పట్ల తండ్రి మీరు ఎంతో గొప్ప ఉద్దేశము, గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారని మేము నమ్ముతున్నాము నాయన ప్రభా తండ్రి. ఆ విధంగా ఆ బిడ్డలను మేము మరి
గొప్ప ఉద్దేశంతో మీరు మాకు ఆ బిడ్డలను ఇచ్చారు కనుక మీ ఎంతో శ్రద్ధతో ఆ బిడ్డలను పెంచేవారిగా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఆ బిడ్డలను మీ యొక్క సేవలో వారు వాడబడేవారిగా ఉండేలాగున తండ్రి మేము వారిని పెంచుటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడే నేసినామ మరి వినముగా వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సకల దేవుల్లో సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడి నిలిచిండును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.